ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంతో బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని, త్వరలో రాజకీయ భవితవ్యంపై నిర్ణయం ఉంటుందన్నారు. అన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తారని మాగుంట తెలిపారు. మాగుంట కుటుంబం 34 ఏళ్లుగా ఒంగోలులో రాజకీయాలు చేస్తోందని, మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు హక్కున చేర్చుకున్నారని వెల్లడించారు ఆయన. తమ కుటుంబం కోరుకునేది కేవలం గౌరవమని, తమకు ఈగోలు లేవన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ కుటుంబం ఓ నిర్ణయం తీసుకుందన్నారు. కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీలో ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడాలనుకుంటున్నామని తెలిపారు ఆయన. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్ఛార్జ్ కాశీరావు అందిస్తారు. కాశీరావు, చెప్పండి. అనుకున్నట్లుగానే అటు వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అయితే రాజీనామా చేశారు. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది అని అనుకోవచ్చు అంటారు? మాధురి ఊహించిన విధంగానే గత కొంతకాలం నుంచి కూడా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీకి దూరంగా ఉన్నారు అనేది ప్రచారం జోరుగా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు వైసీపీని విడుతున్నానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యం వెనకాల ఈ కథనం వెనకాల నేపథ్యం చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా ఈ వైసీపీ ఎప్పుడైతే నియోజకవర్గపు ఇన్ఛార్జీలను నియమించడం, జగన్మోహన్ రెడ్డి నియమించడం ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా మాగుంట శ్రీనివాసరెడ్డికి ఒంగోలు 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఒంగోలు పార్లమెంటు స్థానం టికెట్ ఇవ్వరని చెప్పి కూడా ప్రచారం జోరుగా జరిగింది. దీంతో పాటుగా కూడా ఆయన వైసీపీ పార్టీని కూడా వీడుతున్నారని చెప్పి కూడా ప్రచారం జరిగింది. అయితే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా మాగుంట శ్రీనివాసరెడ్డి టికెట్ ఇవ్వాలని శతవిధాల ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నం మాత్రం ఫలించలేదు. ఇంకా ఆయన కూడా చేసేది ఏం లేక మౌనం వహించాడు. ఈ క్రమంలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఇప్పటికే నియమించడం జరిగింది. ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం మొన్న ఇటీవల కాలంలో ఈ ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. దానికి ప్రోటోకాల్ లో భాగంగా కూడా ఒంగోలు పార్లమెంట్ సభ్యుని ప్రోటోకాల్ లో పిలవలేదు. దీంతో ఆయన మనస్తాపం కూడా చెందారు. ఢిల్లీలో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేస్తే కూడా ఆయన అందుకు నిరాకరించాడు. ఆ తర్వాత ఆయన వైసీపీ పార్టీకి దూరంగానే ఉన్నాడు. ఇక వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తాను వైసీపీ నుంచి వదులుతున్నాను, ఇప్పటి వరకు నన్ను ఆదరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లోనే వైసీపీ పార్టీని వీడుతున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఆయన పైన ఎలా ఉంటది అనేది అయితే వైసీపీ పార్టీ వీడుతున్నారని చెప్పి ప్రచారం జరిగిన సందర్భంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఈయన టచ్ లో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తాడని కూడా ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఆయన వైసీపీ నుంచి వేయడం జరిగింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో కూడా ఆయన ఒంగోలు పార్లమెంట్ కి సంబంధించి ఆయన దగ్గర నుంచి హామీ కూడా పొందినట్టు కూడా మనకు సమాచారం ఉంది. మొత్తం మీద అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ కి వైసీపీకి సుఖాంతం పడినట్టే మనం చెప్పుకోవాలి. ఆయన వైసీపీని వీడారు. అయితే ప్రత్యేక 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయనని తన కుమారుడైనటువంటి మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తాడని చెప్పడం జరిగింది. ఇక ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు, తెలుగుదేశం పార్టీలో చేస్తారా, జనసేనలో చేస్తారా, బీజేపీలో చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది మాధురి. అయితే ఖచ్చితంగా తన కుమారుడైనటువంటి మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తాడని చెప్పి ఎన్నికల్లో చెప్పడం జరిగింది. అయితే ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తాడా, లేదంటే మా గిద్దలూరు మార్కాపురం నుంచి అసెంబ్లీ స్థానాల నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే గిద్దలూరుకి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను కూడా నియమించలేదు. అలాగే మార్కాపురానికి కూడా ఇన్ఛార్జీని నియమించలేదు. ఇక మరో స్థానం దర్శి నుంచి కూడా పోటీ చేస్తాడనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే దర్శి కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఇన్ఛార్జీలను నియమించకూడదు. మొత్తం మీద అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీని వదిలేరు. తర్వాత దాంతో పాటుగా కూడా తను ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. తన కుమారుడికి మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తాడు, అందరూ ఆదరించాలి, ప్రకాశం జిల్లాతో తన కుటుంబానికి
సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సంబంధాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో మాకు ప్రకాశం జిల్లా ప్రజలు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తనని ఆదరించి అభిమానిస్తున్నారు. అలాగే తన కుమారుని కూడా ఆదరించి అభిమానించాలని చెప్పి ఆయన కోరటం జరిగింది. మాధురి, అయితే కాశీరావు తన కామెంట్స్ లో అయితే మేము కేవలం మాకు ఈగోలు లేవు, మేము ఎక్స్పెక్ట్ చేసేది గౌరవం మాత్రమే అంటూ కూడా వెల్లడించారంటే వైసీపీలో అటు దీనికి గౌరవం లేదంటూ కూడా ఇండైరెక్ట్ గా కామెంట్ చేశారని అనుకోవచ్చు. అలాగే ఈ కామెంట్స్ కు సంబంధించి అటు వైసీపీ నేతలు ఎవరైనా రియాక్ట్ అయ్యారా? అలాగే తాజాగా ఈయన రాజీనామాతో అటు ఒంగోలులో ఎటువంటి ఎఫెక్ట్ వైసీపీ పార్టీపై పడే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా వివాద రహితుడు. ఆయన ఎవరిని వ్యక్తిగతంగా కానీ సంస్థాగతమైనటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాడు కానీ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించిన పరిస్థితి అయితే లేదు. గత ఎన్నికల్లో ఈయన తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కర్ణం బలరామకృష్ణమూర్తి మీద ఆయన ఓటమి చెందినప్పుడు కూడా ఆయన ఓటమి చెందిన తర్వాత కూడా కర్ణం బలరామ ఇంటి దగ్గరికి వెళ్లి ఆయన ఒంగోలు ఎంపీగా ఎన్నికైనందుకు అభినందనలు కూడా తెలియపరిచి వచ్చారు. అంటే ఈయన వివాద రహితుడు. వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించే పరిస్థితి అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి చేయడు. అయితే ఇటీవల కాలంలో ఒక ప్రచారం అయితే బాగా జరిగింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నీకు ఒంగోలు టికెట్ కావాలంటే కొంత అమౌంట్ నువ్వు డిపాజిట్ చేయాలి, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని అలాగే జనసేనాన్ని పవన్ కళ్యాణ్ని విమర్శలు చేయాలి, వ్యక్తిగతంగా విమర్శలు చేయాలి, సభలో సమావేశాలు ఏర్పాటు చేయాలి, సమావేశాల్లో చంద్రబాబు నాయుడును అలాగే పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా విమర్శించాలని కూడా ఆయనకి చెప్పినట్టుగా కూడా ప్రచారం జరిగింది. అయితే తను ఆర్థికంగా ఏదైనా చేయగలను కానీ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించే పరిస్థితి తనకు లేదు, నేను ఖచ్చితంగా అలాంటి పనులు చేయలేనని కరాఖండిగా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన అంటే వైసీపీ పార్టీలో అంటే అధిష్టానం చెప్పిన మాట వినకపోవటం వల్ల తన గౌరవం తగ్గిందని కూడా ఆయన భావించిన పరిస్థితి ఉంది. ఇక తనకి ప్రమేయం లేకుండా, తనకి కనీసం సమాచారం కూడా లేకుండా చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఇక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా కూడా నియమించడం పట్ల కూడా ఆయన మనస్తాపం చెందారు. మొత్తం మీద టోటల్ గా ఆయనకి వైసీపీ పార్టీలో అవమానం జరిగిందని ఆయన భావించిన నేపథ్యంలోనే ఆయన వైసీపీ పార్టీని వీడిన పరిస్థితి ఉంది. మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే కాశీరావు ఒంగోలు ఎంపీ టికెట్ మళ్ళీ అటు మాగుంటకే ఇవ్వాలంటూ కూడా బాలినేని తీవ్ర ప్రయత్నం చేశారు, అయినా ఫలితం లేదని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్ గా తాజాగా మాగుంట రాజీనామాకు సంబంధించి బాలినేని ఏమైనా రియాక్ట్ అయ్యారని అనుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు వైసీపీ పార్టీని మాగుంట శ్రీనివాసరెడ్డి వీడిన పరిస్థితి అయితే ఉంది. ఇక మాగుంట శ్రీనివాసరెడ్డిని తిరిగి ఒంగోలు పార్లమెంట్ బరిలో వైసీపీ పార్టీ తరఫున నిలిపేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి శతవిధాల ప్రయత్నం చేశారు. ఆయనతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పలుమార్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే తన గెలుపు, అలాగే ఒంగోలు పార్లమెంట్ గెలుపు, అలాగే ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు అన్ని కూడా గెలిచే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఒంగోలు ఎంపీ స్థానాన్ని మళ్ళీ తిరిగి మాగుంట శ్రీనివాసరెడ్డి ఇవ్వాల్సిందిగా ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి ఆ ఒంగోలు పార్లమెంట్ సంబంధించి ఏమి మాట్లాడబోకని కూడా జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డితో చెప్పినట్టుగా జరిగింది. ఇంకా ఆయన చేసే అన్ని ప్రయత్నాలు చేసి ఫలించక ఆయన మౌనం వహించాడు. ఇప్పుడు ఒంగోలు పార్లమెంట్ కు సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీని వీడారు కాబట్టి ఆయన ఎటువంటి కామెంట్స్ అయితే ఇంతవరకు ఏం చేయలేదు. మాగుంట శ్రీనివాసరెడ్డికి ప్రసక్తి కూడా ఆయన ఇంతవరకు ఏం కాలేదు. భవిష్యత్తులో అంటే తిరిగి ఆయన ఒకవేళ తెలుగుదేశం పార్టీ తరఫున మాగుంట రాఘవరెడ్డి పోటీ చేయాల్సి వస్తే ఏ విధంగా ఆయన వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారా? ఇప్పటి వరకు సన్నిహితంగా ఉన్నటువంటి మాగుంట కుటుంబంతో సన్నిహితంగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచార సమయంలో ఎటువంటి విమర్శలు చేస్తారు ఏందనేది మనం వేచి చూడాల్సిందే. మాధురి, రైట్, థ్యాంక్ యూ కాశీరావు. ఉన్న వారందరూ కూడా పెద్దలైనా చిన్నవాళ్ళైనా కూడా మాగుంట కుటుంబాన్ని ఇంటికనేది బీదతనంలో ఉన్నవాడు వచ్చినా కూడా ధనికుడు వచ్చినా కూడా ఒకటే విధమైన ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుందనేది అందరూ కూడా భావిస్తూ ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు. అన్నా మాగుంట అంటే ఒక బ్రాండ్, ప్రకాశం జిల్లాలోనే ఆ విధంగా ఏర్పడిపోయిందని. అటువంటి మమేకమైన వాతావరణంలో ఇప్పుడు మేము గడిపినప్పుడు ఒకటే మాగుంట కుటుంబానికి ఉన్నది, కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మ గౌరవం. ఈగో లేదు, వీ డోంట్ హ్యావ్ ఈగో, వీ గాట్ లాట్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే అహం లేదు, ఆత్మగౌరవం ఎప్పుడు కూడా. ఒక రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది ఏముంటుంది? గౌరవం. మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా
సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా. అటువంటి గౌరవం కొరకే ఏంటంటే మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పడం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకుంది. మా వదినమ్మ గారు పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్ లో ఒంగోలు ఎంపీ కూడా పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తాం. జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ చాలా బాధాకరమైన ఎటువంటి సమస్యల్లో మా విధంగా మాగుంట కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈ రోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనే దాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది. కాబట్టి అనే దృష్టితోనే కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబంకి అందింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది. బాధాకరమైన విషయం ఇది. అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే